హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ మెసేజో మరి బ్యాడ్ మెసేజో మీరు అర్థం చేసుకోండి. ఈ ఫోన్ మిస్ అయ్యి 3 months అవుతుంది. అటో ఇటో చేసి పిఎస్ వాళ్ళు దోలాడిచ్చిర్రు. ఎట్లా మిస్ అయిందంటే మా నాన్న చనిపోయి నేను ఫోన్ మా పాపకి ఇచ్చిన. మా పాప తీసుకుపోయి ఇంట్లో ఛార్జింగ్ పెట్టింది, స్విచ్ ఆఫ్ అయి ఉంటే. ఆ ఛార్జింగ్ ఇంట్లో హాల్లో ఉన్న ఫోన్ తీసుకొని పోయిర్రు వాళ్ళు. మరి మనుషులో గాడిదలో దున్నపోతులో మరి అన్నం తింటారో గడ్డి తింటారో ఇంకేమన్నా తింటారో కూడా అర్థం కాదు. లాస్ట్ మెమొరీ మా నాన్న మాతో ఉన్నది. ఇంకొక 1 hour అయితే చనిపోతారు అనగా మాతో మస్తు హ్యాపీగా ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఆ ఫొటోస్ ఉండేవి వేరే వాళ్ళ ఫోన్లలో కంటే నా ఫోన్ కొత్తది క్లారిటీగా మంచిగా వస్తున్నది అనేసి వాళ్ళందరూ కాకపోతే నా దానికి ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇచ్చి దిగినాము. అలాంటి ఫొటోస్ ఉన్న ఈ ఫోన్ని ఎత్తుకుపోయారు. ఎట్లయినా వాళ్ళు తీసుకెళ్ళేమన్నా బాగుపడ్డారా? మా అంటే 3 months దగ్గర నుంచి ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. వాళ్ళు ఎట్లా నాశనం అవుతారో, మా నాన్న పోయినట్టు వాళ్ళు కూడా చేస్తారో ఏమో తెలియదు. కానీ ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఆ ఫోన్ నా దగ్గరకు వచ్చింది. ఎత్తుకోవడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనమా? ఇలాంటి పని ఎవ్వరు చేయొద్దు. మీకేమన్నా ఆలోచనలు ఉన్నా తీసేసుకోరు. ఎట్లా వాడి పోలీస్ వాళ్ళు దొరుకుతున్నాయి. ఖచ్చితంగా 100,000 ఫోన్లు దొరికినాయి. అట్లనే నా ఫోన్ దొరికింది. బట్ కాకపోతే మా నాన్న ఫొటోస్ వీడియోస్ ఉంటే ఇంకా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎంత అంటే అంత మెమొరీస్ ఉండు. నా ఫోన్ తీసుకుని అయితే అట్టనే నాశనం అయిపోతారు. నా చుట్టాల దాంట్లోనే తీసుకురు, ఎవరో కాదు. మా నాన్న చనిపోయినప్పుడు అయితే ఇంటికి వచ్చిరంటే చుట్టాలు మా రిలేషన్ తరపుగానే వస్తారు కదా, వాళ్ళ బతుకు ఎట్లా బతుకుతున్నారు మరి. అడక్క తిన్నా కానీ వాళ్ళది ఏమైనా దగ్గర ఉంటుందా? ఇట్లా దొంగతనం చేస్తే వాళ్ళు ఏమన్నా తీసుకొని యూజ్ చేసుకున్నట్టు అయితే లేదు కదా. వాళ్ళది ఒక బతుక, మీది ఒక బతుక. నీ అయ్య కూడా ఈ ఫోన్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళ పిక్స్ ఆ ఫోన్లో ఉంటే వాళ్ళకు కూడా నా బాధ అర్థమవుతుంది. అసలు మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. అసలు 2 days అవుతుంది నా దగ్గరికి ఫోన్ వచ్చి. దీన్ని ఆన్ చేసి చూసినప్పుడు అలా అనిపిస్తుంది, వాళ్ళు ఎట్లా నాశనం అవుతారు నాయన. నా అయ్య ఫోటోలు అన్నీ నాశనం చేసిర్రు. వాళ్ళు కూడా అట్లనే మాయం గాను, నా అయ్య ఫోటోలు మాయమైనట్టు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళు నా అనుకున్న అందరికీ నాశనం కావాలి. నేను మా నాన్నని ఎంత ఇష్టపడుకుంటా ఫోటోలు నేను అట్లాంటి ఫోటోలు డిలీట్ చేసిరంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు బువ్వ తినరు. అసలు ఎంత రోత అంటే రోత తింటారు వాళ్ళు. మా నాన్న కళ్ళ కట్టుకోను నా ఫోన్ ఇంట్లో నా ఫోన్ ఎత్తుకోయేంత వరస్ట్ మొహాలు ఎవరో వాళ్ళు నాశనం అయిపోతారు. అట్లనే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. మీరు